అనంతపురంలో ఎమ్మెల్యే దగ్గుబాటి ఆఫీస్ ముందు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా ఎన్టీఆర్ కు దగ్గుబాటి బహిరంగ క్షమాపణ చెప్పాలి అంటూ కూడా వాళ్ళంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమన్నారో చూద్దాం. నేను జూనియర్ ఎన్టీఆర్ కి గత 15 ఏళ్ళుగా విరోధంలోకి సో మా హీరోని ఎమ్మెల్యే గారు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి మాట్లాడినారు. ఆయన ఏదో ఉద్దేశించి మాట్లాడాడో మాకు తెలియదు. మా హీరోకి రాజకీయానికి సంబంధం లేదు. మా హీరో గత 15 ఏళ్ళప్పుడు చెప్పాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు. తెలుగుదేశం పార్టీకి నా అవసరం ఎప్పుడు వచ్చినా నేను ఎప్పుడు విల్లవిల్లలో ఉంటానని చెప్పాడు ఆయన. అదే బాటలోనే మేము నడుస్తున్నాము, మేము సపోర్ట్ చేస్తున్నాం. టీడీపీకి మేము ప్రతి ఒక్కరు ఎన్టీఆర్ అభిమాని ఓట్లు వేశారు. మేము ఓటు ఏంది, ఈయన ఎమ్మెల్యే కాకుండా లేడు, మేము ఓట్లు వేసింటానే ఆయన ఎమ్మెల్యే అంటాడు. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఎమ్మెల్యే గారు. అనవసరంగా ఎన్టీఆర్ జోలికి వస్తే బాగుండదు. ఇది ఇంకొకసారి పొరపాటున ఏమైనా మాట్లాడమని మేము వదిలిపెట్టము. 4 గోళ్ల మధ్యలో పోయి క్షమాపణ కోరితే మేము ఒప్పుకోము. బహిరంగంగా మాకంటూ జిల్లా రాష్ట్ర స్థాయి కన్వీనర్ ఉన్నాడు, మా రాయలసీమ అధ్యక్షుడు ఉన్నాడు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్న టౌన్లో. వాళ్ళ ముందర వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ ముందర ఆయన క్షమాపణ కోరాలని మేము కోరుకుంటున్నాం. అంతకన్నా మాకు ఇంకో మాట అనవసరము. ఆయన ఏమీ ఇది చేయలేదు, కించపరచలేదు. మా ఎన్టీఆర్కి ఘోరంగా మాట్లాడాడు. మా ఎన్టీఆర్కి క్షమాపణ కోరాలని మేము కోరుతున్నాం. నేను జూనియర్ ఎన్టీఆర్ కి గత 15 ఏళ్ళుగా విరోధంలోకి సో మా హీరోని ఎమ్మెల్యే గారు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి మాట్లాడినారు. ఆయన ఏదో ఉద్దేశించి మాట్లాడాడో మాకు తెలియదు. మా హీరోకి రాజకీయానికి సంబంధం లేదు. మా హీరో గత 15 ఏళ్ళప్పుడు చెప్పాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు. తెలుగుదేశం పార్టీకి నా అవసరం ఎప్పుడు వచ్చినా నేను ఎప్పుడు విల్లవిల్లలో ఉంటానని చెప్పాడు ఆయన. అదే బాటలోనే మేము నడుస్తున్నాము, మేము సపోర్ట్ చేస్తున్నాం. టీడీపీకి మేము ప్రతి ఒక్కరు ఎన్టీఆర్ అభిమాని ఓట్లు వేశారు. మేము ఓటు ఏంది, ఈయన ఎమ్మెల్యే కాకుండా లేడు, మేము ఓట్లు వేసింటానే ఆయన ఎమ్మెల్యే అంటాడు. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఎమ్మెల్యే గారు. అనవసరంగా ఎన్టీఆర్ జోలికి వస్తే బాగుండదు. ఇది ఇంకొకసారి పొరపాటున ఏమైనా మాట్లాడమని మేము వదిలిపెట్టము. 4 గోళ్ల మధ్యలో పోయి క్షమాపణ కోరితే మేము ఒప్పుకోము. బహిరంగంగా మాకంటూ జిల్లా రాష్ట్ర స్థాయి కన్వీనర్ ఉన్నాడు, మా రాయలసీమ అధ్యక్షుడు ఉన్నాడు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్న టౌన్లో. వాళ్ళ ముందర వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ ముందర ఆయన క్షమాపణ కోరాలని మేము కోరుకుంటున్నాం. అంతకన్నా మాకు ఇంకో మాట అనవసరము. ఆయన ఏమీ ఇది చేయలేదు, కించపరచలేదు. మా ఎన్టీఆర్కి ఘోరంగా మాట్లాడాడు. మా ఎన్టీఆర్కి క్షమాపణ కోరాలని మేము కోరుతున్నాం. రైట్, ఫ్యాన్స్ మాట్లాడిన బయట కూడా చూసాము. బట్ వాళ్ళు క్లియర్గా చెప్తుంది ఒకటే, నమ్మి టీడీపీని నమ్మి మేము మాకు అండగా ఉంటారంటూ కూడా, చక్కగా పాలిస్తారంటూ కూడా మేము నమ్మి ఓట్లు వేసాము. బట్ మా హీరోనే తిడతారా అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఎమ్మెల్యే ఈ ఆడియో కాల్ నాది కాదు అంటూ క్లారిటీ ఇచ్చినా కూడా ఫ్యాన్స్ అయితే నమ్మే సిచ్యువేషన్లో లేనట్టుగానే తెలుస్తోంది. బహిరంగ క్షమాపణ చెప్పాలి అంటూ కూడా ఫ్యాన్స్ అయితే క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. రైట్, మీరు ఈ లైవ్ చూస్తున్నట్లయితే మాత్రం ఈ లైవ్ చాట్లో మీకు ఒక పోల్ కూడా కనిపిస్తుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్కి దగ్గుబాటి క్షమాపణలు చెప్పాలా, మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయొచ్చు. ఎస్ఆర్ నో మీరు కూడా కామెంట్ చేయండి. రైట్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ దగ్గుబాటి ప్రసాద్ ఇంటి ముందు బైఠాయించి, ఆఫీస్ ముందు ఇంటి ముందు బైఠాయించి పెద్ద ఎత్తున నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. మా హీరోనే తిడతారా దగ్గుబాటి ప్రసాద్, బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అనేది వాళ్ళ ప్రధాన డిమాండ్గా తెలుస్తుంది. మీరు కనుక ఈ లైవ్ చూస్తున్నట్లయితే మాత్రం కింద లైవ్ చాట్ దగ్గర మీకు ఒక పోల్ కనిపిస్తుంది. ఒక